ప్రయత్నాన్ని ఫలవంతం చేసే ఫాల్గుణం. శశిర ఋతువులో 2వ మాసమైన ఫాల్గుణ మాసంలో చేసే దైవకార్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. విష్ణు సహస్రనామములలో శశిర, శర్వరీకర, నారాయణునికి ఒక నామముగా ఈ ఋతువులో చెప్పబడడంలోనే దీని విశేషం తెలుస్తుంది. నారాయణుడు ఈ మాసంలో గోవింద నామముతో నియామకుడు. నామత్రయ మంత్రంగా చెప్పబడుతున్న అచ్యుత, అనంత, గోవింద నామాలలో కూడా ప్రధానమైనది గోవిందనామం. భాగవతంలో కూడా ఈ మాసం విష్ణు ప్రీతికరమని చెప్పబడింది. ఫల్గుణీ నక్షత్రం దేవతాకము. పూర్వ ఫల్గుణీ నక్షత్రమునకు సూర్యుడు అర్యముడు అనే నామముతో దేవతగా ఉంటాడు. అర్యముడు అధిక తేజస్సు కలవాడు. శాస్త్రముల ప్రకారం దేవతలందరూ ఈ అర్యముని అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో శివార్చనకై శివరహస్యాంతర్గత శివాష్టోత్తర శతనామములు. నమః శివాయ శాంతాయ సహమానాయ సంభవే స్తవమేతత్ ప్రియజ్ఞీత సర్వప్రీతికరం మమ భవాయ శివరూపాయ శతవర్తాయ వేధసే దుందుభ్యాయ వరేణ్యాయ శరణ్యాయ పినాకినే యోగినే ధ్యానగమ్యాయ రమ్యాయ గురవే నమః అవసాన్యాయ వన్యాయ అహనన్యాయ తే నమః కామనాసాయ వాసాయ హరణాయ విసారిణే నమోస్తు తే మహేశాయ నమః శాంతతమాపతే ప్రధాన పురుషేశాయ యోగాధిపతయే నమః నమస్త్రిగాగ్నికాలాయ త్ర్యంబకాయ పినాకినే నమః కాలాయ రుద్రాయ మహాసత్రాయ శూలినే నమో ధూర్జటయే తుభ్యం జటిలాయ కృశాయ చ బ్రహ్మాధిపతయే తుభ్యం బ్రహ్మ విద్యాధిపాయ చ విష్ణోచ్చ జనకాయాధ కామమాయాంతకాయ చ నమో వేదరహస్యాయ హర్షతర్షాయ తే నమః వేద వేదాంతసారాయ సుపారాయ నమో నమః అతీతానాగతజ్ఞాయ వర్తమానాయ బృంహతే మేరుకోదండహస్తాయ గంగామస్తాయ ధారిణే నమో బుద్ధాయ శుద్ధాయ మేధ్యాయ పరమాత్మనే భూతనాథాయ భవ్యాయ హవ్యకవ్యభుజే నమః నమో దిగ్వాససే తుభ్యం దండినే ముండినే నమః అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః ప్రధాన పరమాణ్వాదిమూర్తయే అనంతశక్తయే విచిత్రమహిమాధార స్వరూపాయ నమో నమః భూమ్నే సిమ్నే వేదధామ్నే వ్యోమసామ్నే నమో నమః నమస్తారాయ తీర్థాయ సర్గాదిపరమాయ చ నమః పర్యాయ వార్యాయ సర్వాయ ప్రతిమాయ చ కుక్కురాయ విశేషాయ మధ్యాంతరహితాయ చ ప్రసన్నాయ పరాయాయ కామాంగాయ సురేతసే గర్జతే తర్జతే చైవ మార్జతే బ్రహ్మరూపిణే ఊర్జాయ కాలనేత్రాయ దుర్గగమ్యాయ భాస్వతే తామ్రాయ తరుణాయాధకారణాయ నమో నమః
నమో ధర్మాధిగమ్యాయ విరాగాయ సురాగిణే నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః బ్రహ్మణే విశ్వరూపాయ సనాతన్యాయ మన్యవే పత్తీనాం పతయే చైవ కారణానాం చ కారిణే నమః పారదవీర్యాయ దుర్గార్తిశమనాయ చ దేవ్యేభిర్నామభిర్దేవం సంపూజ్య కుసుమైః శుభైః స్తవమేతత్ ప్రయంజీత సర్వప్రీతికరం మమ మధుకంబలమీశాయ కృత్వా పాపైః ప్రముచ్యతే ఘృతకంబలమానేన వైశాఖే దధికంబళం కృత్వా పాపైః ప్రముచ్యేత శివస్యతి ప్రియో భవేత్ మధుకంబళం కుర్యాత్ ఫాల్గునే పాపహారితత్. కొత్త కుండ తీసుకొని దాని నిండా నెయ్యి పోసి గడ్డ కట్టాక ఆ నెయ్యిని పూజ అంతా అయ్యాక శివలింగం మీద వేసి కంబలి కప్పాలి. దీనిని ఘృత కంబళం అంటారు. అదే పద్ధతిలో మధువు వేస్తే మధు కంబళం అంటారు. ఫాల్గుణ మాసంలో మధు కంబళం విశేషం. ఇది ప్రకృతిలో కాలంలో వచ్చే వైపరీత్యాలను తొలగిస్తాయి. క్షామములు, క్షోభలు ఇత్యాదులు ఏర్పడినప్పుడు మాసార్చన చేస్తే దాని నుంచి బయటపడగలరు. దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరల కర్మలు చేసేలా జీవుడిని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడటం అంత తేలిక కాదు. పోతన భాగవతంలో తనువులు పక్కైన చెడవు తన కర్మంబుల్ అంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకల దుఃఖ వినాశనం చేసే దివ్య మాసం ఫాల్గుణ మాసం. యమభయం లేని జీవులు చాలా అరుదుగా ఉంటారు. ఎటువంటి వారైనా ఏదో ఒక సమయంలో దోషం చేయకుండా ఉండలేరు కదా. ఆ దోష విముక్తిని ఇచ్చే మాసం, యమభీతి తొలగించే మాసం ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, పెరుగు, తేనె ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి 90 రోజులలో సంపదలు లభిస్తాయి. ఫాల్గుణ మాసాన్ని సద్వినియోగం చేసుకొని విముక్తిని పొందుదాం.